యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ ఏదేలు పెంతెకోస్తు సంఘము తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు గడిచిన దినాలు మనలెంతగానో ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు మనలను కాచి కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చారు. ఈరోజు ఆదివారము సంఘముగా కూడి ఆరాధించలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన వసతులను వినియోగించుకుంటూ ఎవరింటికాడ వారండి దయచేసి మీ స్మార్ట్ ఫోన్స్ ఓపెన్ చేసి ఫేస్బుక్లోకి వెళ్తే కనుక చక్కగా లైవ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. మీరు వాటిని వీక్షిస్తూ దేవుని నామాన్ని ఘనపరచగలరు. కాబట్టి సంఘస్థులు గమనించి మీరు ఎక్కడ ఉన్నా సమయం ఉంటే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయనను స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆదివారపు ఆరాధన మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవా మీకు స్తోత్రములు. మా పరిశుద్ధ దేవా మీకే వందనాలు. రాజులకు రాజా, యుగ యుగములు జీవించువాడానికి స్తోత్రములు. మమ్మలను ప్రేమించి మాకై రక్షణను అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాట తప్పని దేవుడు, ఆశ్చర్యకరుడైన నమ్మదగిన దేవుడుగా మమ్మల్ని పోషిస్తూ వచ్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు. కష్టకాలాలలో మాకు విముఖుడిగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. అపకాలాలలో సహాయం చేస్తున్న దేవా మీకే వందనాలు ప్రభువా. గడిచిన దినాలు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారు. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీరు కాచి కాపాడుతున్న విధి విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, కొన్ని ఆదివారాల నుంచి ప్రభువా ఆరాధనలు ప్రభువా సంఘంలో కూడి జరగలేని పరిస్థితులయ్యా, మమ్మల్ని మన్నించి మమ్మల్ని క్షమించే అవకాశం కల్పించి ప్రభువా సంఘంగా కూడి ఆరాధించే గొప్ప ధన్యత మాకు దయచేయండి. మా తప్పిన పాప దోషములను క్షమించి రాజా. దేవా, ఎవరింటికాడ వారండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవా మీ నామాన్ని కనపరచుచుండగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని అయ్యా, పాటలు పాడుచున్న వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా. వాక్య పరిచయులందరూ మాకు తోడుగా ఉండండి ప్రభువా. దేవ, ప్రతి విధమైన కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ పొందమని నీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. దేవ, ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించగలిగిన దేవుడుగా నీ సహాయాన్ని కోరచ్చు. పాటలు పాడుచుండగా మీరే మహిమ పొందండి. దాసుని విలువైన వాక్యం వచ్చుండగా నీ దాసును అభిషేకించు. నాతో మాత్రం మీరే మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో మాకు అవకాశాన్ని కల్పించి మీరే మహిమ పొందుతారని నమ్మచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. Sama
మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. నిత్యం హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకు పాడేదాము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. స్తోత్రాలు యేసయ్యా. నిత్యం హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకు పాడేదాము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. స్తోత్రాలు యేసయ్యా. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. అలసంద్రాన్ని నీవు పాయలుగా చేసినావు. అలయక అద్దరికి ఆనందముగా చేరినావు. అలసంద్రాన్ని నీవు పాయలుగా చేసినావు. అలయక అద్దరికి ఆనందముగా చేరినావు. శ్రమల ప్రవాహములో తోడుండి దరికి నన్ను చేర్చినావులే. శ్రమల ప్రవాహములో తోడుండి దరికి నన్ను చేర్చినావులే. నిత్యం హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకే పాడేదాము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. స్తోత్రాలు యేసయ్యా. నిత్యం హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకే పాడేదాము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. స్తోత్రాలు యేసయ్యా. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. శూన్యములో నుండి సృష్టిని నీవు చేసినావు. శూన్యమైన నా బ్రతుకును సౌందర్యముగా మార్చినావు. శూన్యములో నుండి సృష్టిని నీవు చేసినావు. శూన్యమైన నా బ్రతుకును సౌందర్యముగా మార్చినావు. 10,000 మందిలో అతి సుందరుడగు దేవుడు నీవే. 10,000 మందిలో అతి సుందరుడగు దేవుడు నీవే. నిత్యం హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకే పాడేదాము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. స్తోత్రాలు యేసయ్యా. నిత్యం హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకే పాడేదాము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. స్తోత్రాలు యేసయ్యా. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. నిత్యం హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకే పాడేదాము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. స్తోత్రాలు యేసయ్యా. నిత్యం హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకే పాడేదాము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. స్తోత్రాలు యేసయ్యా. ఈ సమయంలో దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధన చేసుకుంటూ మనం దేవుని యొక్క వాక్యములను ధ్యానించుకుందాం. దయచేసి అందరూ కూడా ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనము దేవుని సన్నిధిలో ఉన్న మన సత్యాన్ని గ్రహించి, నేను దేవునితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాను అన్న సత్యాన్ని మనం గ్రహించి భయముతో కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఆయన నామాన్ని మహిమపరచుదాం.
ఆయన సన్నిధిని మనం వేడుకుందాం, ఆయన మహిమను మనం పొందుకుందాం. తద్వారా ఆయన మనకు చూపుచున్న మార్గములో మనం నడుచుకుంటాం. దేవుని నామాన్ని కనపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రములయ్యా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే వందనాలు. హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన ఆలకించువాడా, మీకు యుగములు జీవించువాడా, మీకు స్తోత్రం. మా ప్రార్థనను ఆలకించుచున్న తండ్రి, దేవాని సహాయమును మాకై చూపుచున్న దేవా, నీకే స్తోత్రములు ప్రభు. స్తోత్రములయ్యా, స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడా, మమ్మల్ని రక్షించిన దేవా, నీకే వందనాలయ్యా. వందనాలు ప్రభు, వందనాలు యేసయ్యా, వందనాలయ్యా, వందనాలు దేవా, నీకే వందనాలు ప్రభు. ఆశ్చర్యకరుడవు, గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభు. నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి. దేవా, నీకే స్తోత్రములయ్యా. కృప కలిగిన రాజా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. మా ప్రార్థన ఆలకించువాడా, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, ఈ దుర్దినాలలో మమ్మల్ని కాపాడుచున్న తండ్రి, నీకు వందనాలయ్యా. ఏ బలహీనతకు గురి కాకుండా, ఏ అనారోగ్యము మాకంటకుండా కాచి కాపాడుచున్న దేవా, నీకే స్తోత్రాలు ప్రభు. మీకే వందనాలు యేసయ్యా, నీకే వందనాలు ప్రభు, మీకే వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలున్నానో, ఈ ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఈ బాధలైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను,
తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ వెంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ వెంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఒకసారి చేతులు పైకి మార్చేద్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రేమగలిగిన రాజు, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఉన్నతమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. యేసయ్యా, మమ్మలను మీరు కాచి కాపాడిన విధానము అద్భుతమైనది, అది చాలా ఆశ్చర్యకరంగా కనబడుతుంది. యేసయ్యా, మేము భయముతో నీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని ఆరాధించులాగిన నీ కృపను మీరు మాకు దయచేయండి. ఇంతవరకు చక్కగా పాటలు పాడి యేసయ్యా మీ ఘనమైన నామాన్ని గణపరచగలిగా ఈ సమయంలో విలువైన వాక్యము నీ దాసు నిలబడితనై ఉండగా నీ దాసుని సిలువ చాటున మరుగుపరచండి, అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి ప్రభు. నాతో మాతో మీరు మాట్లాడండి. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల సమూహములను యేసు నామములో గర్తిస్తున్నాము తండ్రి. నీ బలమైన కార్యాలు మనందరి జీవితాలలో జరిగించి నీ కృపలో మమ్మల్ని నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువు సర్వశక్తి కలిగిన నామంలో ఈ యొక్క ఏదేను పెంతుకోస్తు సంఘము ఏర్పాటు చేసుకున్న ఈరోజు ఆదివారం ఉదయకాల సమయ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇలాగున వీక్షించడానికి మీ యొక్క భక్తిని, దేవుని మీద ఉన్న భయమును, మీ విశ్వాసమును కనపరచుకోవటానికి, అలాగే మీ ఎదుట నిలబడి దేవుని పరిచర్య మేము చేయటానికి ఈ అవకాశమును కల్పించిన ఆ దేవుడికి మనందరం కూడా రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన దైవజనుడిగా నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ మేము తెలియపరుచుకుంటున్నాం. జాగ్రత్తగా ఈ రోజున ఈ ఆదివారం ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని బలపరచడానికి సిద్ధం చేసిన ఈ మంచి అంశాన్ని శ్రద్ధగా విని దాన్ని అవలంబించి దానిలో ఉన్న ప్రతి విధమైన ప్రతిఫలాలు మీరు పొందాలనే ప్రేమతోటి మీకు సేవకుడిగా మనం చేసుకున్నాం. ఈ రోజున 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన ఒక శ్రేష్టమైన సత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా,
నీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుతున్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, సంగమా, అపోస్తలుడైన పౌలు ఆయన ఎవరికైతే ఆనాటి రోజుల్లో ఈ పత్రిక రాశాడో ఆ పత్రికలో ఉన్నటువంటి విషయాల్ని ఆయన వాళ్ళందరికీ స్పష్టంగా ఆయన తెలియపరిచాడు. మనము ఆయా సమయాల్లో ఈ బోధన వింటున్నప్పుడు మనం గమనించగలుగుతున్నాం. ఈ రోజున కూడా ఈ వాక్యం ఈ 12వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఈ 19వ వచనాన్ని మనం చూసుకుంటే ఆయన ఎవరికి బోధించగలుగుతున్నారు, ఎవరు వినగలుగుతున్నారు, ఎవరి వాక్యమును ధ్యానం చేయగలుగుతున్నారు, ఎవరు ఈ రోజున బోధించగలుగుతున్నారో, ఎవరు వినగలుగుతున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి దేవుని పేరిట ఆయన కూడా ఒక మంచి ఉద్దేశమును బయలుపరిచాడు. ఒక దేవుని సేవకుడిగా దేవుని చేత ఏర్పాటు చేయబడి పిలువబడినటువంటి ఈ పౌలు ఆయననే కాదు, యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన శిష్యులు తదనంతరం ఈ రోజున ఈ భూమి మీద ఆ జీవించుతున్నటువంటి దైవజనులు, దైవజనురాలు ఎవరైతే యేసు ప్రభువుని గురించి ఈ సువార్త ద్వారాగా ప్రకటిస్తున్నారో వాళ్ళందరి ఉద్దేశాలు ఒకటే. ఎవరు ప్రజలకు యేసు ప్రభువుని గురించి తెలియచేయుచున్నా, అనగా యేసు ప్రభువుని గురించి బోధించుతున్నా వాళ్ళందరి ఉద్దేశాలు ఒకటే. వినగలుగుతున్న ప్రతి ఒక్కరు క్షేమముగా అభివృద్ధి చెందాలి, వారు క్షేమముగా ఈ భూమి మీద బ్రతకాలి. ఎంత మంచి విలువైన మాట. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువుని గురించి ఈ భూమి మీద సువార్త ప్రకటించబడుతుంది దేవుని సేవకుల ద్వారా. అంటే అది వినగలుగుతున్న ప్రజలకు క్షేమము కావాలని, క్షేమము అభివృద్ధి వాళ్ళలో కలగాలి, వారు భూమి మీద నెమ్మదిగా బ్రతకాలని దేవుడి ఉద్దేశం. ఈ రోజున మరి మనము మన ఎదుట చూడగలుగుతున్నాం, ప్రత్యక్షంగా మనం వాటిని అన్వేషిస్తున్నాం. ఈ కరోనా వైరస్ అనే ఈ మరణకరమైన వ్యాధి చేత ప్రపంచ దేశములలో ఉన్నటువంటి ప్రజానీకం ఎలాంటి స్థితిలో అది కలిగిన వారు కావచ్చు, అది కలిగిన ఆ కుటుంబాల వారు కావచ్చు, వీటిని మనం గమనిస్తున్న మనము కావచ్చు, అందరి యొక్క జీవితములలో దీని ప్రభావం ఎలా ఉందంటే భయము, ఆందోళన, ఏది ఎలాగున సంభవించి మనకు దాని నష్టం కలుగుతుందో, దాని పరిస్థితుల ప్రభావాలు మనకి ఇబ్బందులు కలిగజేస్తాయో, నా జీవితము, నా బ్రతుకు ఏమవుతుందో అన్నటువంటి ఆందోళన ఆ పరిస్థితుల మధ్యలో మనుషుడు జీవించుతున్న రోజులు. కనుక ఈ రోజున పౌలు గారు మాట్లాడినటువంటి మాట తప్పక మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభువుని గురించి వింటున్నటువంటి మన అందరూ ఈ మాటను బట్టి మనకెంతో గొప్ప ధైర్యాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడన్న ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీదతో ఉంచుతున్నాను. ఇక్కడ మళ్ళా చదువుకుందా, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుతున్నాము అని రాశాడు.
ఆ కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి వాళ్ళతో మాట్లాడిన ఈ మాట ఆయన ఒప్పుకున్నారండి. ఈ రోజున కూడా వింటున్నటువంటి మనందరం ధ్యానిస్తున్న మనం కూడా గమనించవలసింది ఏంటంటే, ఈ వాక్యము మనం వింటున్నామంటే ఆయన చెప్తున్నాడు దేవుని ఎదుటనే. హల్లెలూయా. ఎవరు ఎదుగుతున్నామంటే దేవుని ఎదుట మనం ఉన్నాం. ఆయన కూడా అదే చెప్తాడు పౌలు గారు, దేవుని ఎదుటనే ఈ బోధ, ఈ ఉత్తరం, దేవుని గురించిన విషయాలు మీకు రాసిన బోధించిన ఈ విషయాలన్నీ దేవుని ఎదుటనే. నిమధ్య అని పెట్టారా, స్పష్టమైనటువంటి భావం ఉండేది. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుతున్నామన్నాడు. అంటే ప్రభువులో వారు లేకుండా, ప్రభువుని వారు అనుసరించకుండా వారు మాట్లాడలేదు. దేవుడు మమ్మల్ని చూడటం లేదు అని మాట్లాడలేదు, రాయలేదు కూడా. దేవుని ఎదుటనే క్రీస్తు నందు మేము మాట్లాడుతున్నాం. అంటే ప్రభువులో వారు బ్రతుకుతున్నారు, ప్రభువులో వారు జీవించచ్చు మాట్లాడగలుగుతున్నారు, అనగా బోధించగలుగుతున్నారు, ఈ లేఖనము రాయగలుగుతున్నారు. ఈ రోజున ఒక సేవకుడిగా నేను ఈ కార్యక్రమం ద్వారా మీతో ఈ వాక్యమును పంచుకుంటున్నానంటే నన్ను కూడా దేవుని ఎదుట ఉన్నాను అన్న సత్యాన్ని నాకు జ్ఞాపం చేస్తున్నాను. అలాగే క్రీస్తు నందుండి నేను మీతో ఈ వాక్యమును బోధిస్తున్నాను అని దేవుడు నాకు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుడైతే జ్ఞాపం చేస్తున్నాడు, నేను ఎలా ఉన్నాను? దేవుని ఎదుట ఉండి మాట్లాడుతున్నాను. ఆ యేసు క్రీస్తు నందుండి నేను మీకు బోధిస్తున్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అంటే ఈనాటి రోజుల్లో దేవుడి గురించి మనం వినే బోధ, దేవుడి గురించి వినే ఈ లేఖనాలు నిజంగా మనం గమనించుకుని ఆ దేవుని ఎదుట ఉండి ఆ దేవునిలో జీవించుతూ మనం బోధించినప్పుడు, మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇది దేవుని ఉద్దేశం ఏమిటి? మళ్ళా చదువుకుందాం. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుతున్నాము, ఈలోగా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెబుతున్నా. దేవుని గురించి అనేకమైన విషయాలు ఆయా సమయాల్లో, సందర్భాల్లో దైవజనులు మీకు బోధించుతున్న ఈ విషయాలు మొదటిగా మీకు క్షేమము, అభివృద్ధి కలగాలి. అంటే దేవుని గురించి ఎవరు విన్నా అర్థం చేసుకోండి. యేసు ప్రభుని గురించి ఎక్కడ ప్రకటించబడుతున్న విషయాలను ఎవరు వింటున్నా, గ్రహిస్తున్నా, వారికి క్షేమము కలగాలి. వారు యేసు ప్రభునందు వృద్ధిలోని కంటే అభివృద్ధి చెందాలి. అది దేవుడి ఉద్దేశం. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ విన్న ఈ వాక్యము మీకు క్షేమము, అభివృద్ధి కలగాలి. కనుకనే అలాంటి క్షేమం, అభివృద్ధి కొరకు మనం వింటున్న ఈ బోధ ఈ రోజుల్లో మరి ఎలాంటి పరిస్థితులు మన మధ్యన అలుముకున్నాయో, ఈ పరిస్థితులను బట్టి మనకున్నటువంటి ఈ భయము, ఈ ఆందోళన, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో బ్రతుకుతున్న మనం గమనించుకుని బతకవలసిన విషయాలు ఎన్నో ఉంటున్నాయి. ఆ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటే, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన
ఆ దేవుని గురించి మనం తెలుసుకుని క్షమాభివృద్ధి పొందాలన్న ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఈ శ్రమల వలన ఎవడునో కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు అని రాయబడు. అంటే ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కలుగుతున్నప్పుడు దేవుడు మన క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రతినిత్యం మనకు బోధించుతున్న విషయాలు. ఇలాంటి శ్రమల వలన మనము కదిలింపబడకుండా, అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసంలో బ్రతుకుతున్న సేవకుడైన ఒక విశ్వాసే శ్రమలు కలుగుతున్నప్పుడు వారిలో మార్పులు కలుగుతాయి. విశ్వాసము నుంచి సడలింపబడతారు. విశ్వాసము నుండి తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి శ్రమల వలన దేవుడిని విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి శ్రమల వలన దేవునికి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఇలాంటి శ్రమల వలన మనము ఎవరము కదిలింపబడకుండా ఉండటానికి దేవుడు అనేక సమయాలు, సందర్భాల్లో మన క్షేమాభివృద్ధి కొరకు ఆయన ఎన్నో విషయాలు మనకు స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నారు. బ్రతకవలసిన విధానం, విధి, ధర్మం, ఎలా సమయాల్లో ఎలాగున మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఎలాంటి సమయంలో ఏ విధంగా ప్రభు సన్నిధి నుండి మనం తొలగిపోకుండా, దేవునికి దూరముగా అవ్వకుండా దేవుడిని ఎదగటానికి ఎన్నో విషయాలు దేవుడు మనకు తెలియజేసిన విషయాలు, సమయాలు, సందర్భాలు మనకు ఎన్నో ఉంటున్నాయి. కనుక ఇలాంటి బోధ పౌలు గారు చెప్పినట్లుగా వాళ్ళు దేవుని ఎదుట ఉండి మాట్లాడారు, క్రీస్తు నందుండి మాట్లాడారు. ఏమిటంటే ఎవరైతే ఈ బోధలు వినగలుగుతున్నారో వాళ్ళందరూ ఎలాంటి శ్రమలు కలిగిన, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా వారు ప్రభువులో ఉండి కదిలింపబడకుండా ఉండినట్టు మన క్షేమాభివృద్ధి కొరకు ఏమైతే మనకు చెప్పగలుగుతున్నారు, ఏమైతే మనం విన్నామో, ఏమైతే వింటున్నామో, వీటన్నిటిని బట్టి మనం తప్పక ప్రభువుని ఎలా ఉంటామండి, స్థిరముగా ఉంటాం. కదిలింపబడలేనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం అని ఆ మంచి ఉద్దేశాన్ని పౌలు గారు ఆనాటి కొరింథీ సంఘానికి రాసిన 2వ లేఖనంలో ఆయన చెప్తున్నాడు. కనుక ఎవరు ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో యేసు ప్రభుని గురించి వింటున్నా ఆ వినే మాటలో మనకు తప్పనిసరిగా క్షేమమును, అభివృద్ధిని అవి కలిగి చేస్తాయన్న సత్యాన్ని మన ఎవరు మరవద్దని ప్రభు పేరట మీకు నేను సేవకుడిగా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభు పేరట మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిన రాశారు పౌలు గారు. అంటే దృష్టాంతములు అనేది మనకు తెలియాలి. బైబిల్ గ్రంథమునందు ఆది నుండి, అంటే మనకు పూర్వం
మన ఎదుట జరిగినవి మనం చూడగలుగుతున్నాం, కొన్నిటిని మనము అనుభవించగలుగుతున్నాం. ఇవన్నీ మనకి ఎలా ఉన్నాయంటే బుద్ధి కలగటానికి రాయబడ్డాయి అన్నాడు పౌలు గారు. అంటే పూర్వము బ్రతికినటువంటి వాడు దేవుని గురించి విని దానిని గ్రహించి అనుసరించగలిగిన వారు ఎలాగైనా వారు దీవించబడ్డారు. అలాగే దేవుని మాట వినకుండా దానిని అనుసరించకుండా నడిచిన వారు ఎలాంటి నష్టాలు కష్టాలు పాలయ్యారో మనం చదువుతున్నాం, వింటున్నాం. అలాగే ప్రస్తుత దినాల్లో మనము ఈ సమయాన్ని గడుపుకుంటున్న, ఈ కాలాన్ని జరుపుకుంటున్న మనం కూడా కొన్ని విషయాలు దేవుడిని అనుసరించినప్పుడు మనం ఎలాగైనా దేవుని ఆశీర్వాదాలు పొందాం. దేవునిని అనుసరించకుండా దానిని విడిచిపెట్టిన వాడు ఎలాంటి నష్టాలు పొందారు అనేవి మనము మన కళ్ళతో చూచినవి, అలాగే మనం కొన్నిటిని అనుభవించినవి కూడా మనకు తెలుసు. ఇవన్నిటిని దృష్టాంతములు అన్నాడంటే మన ఎదుట ఉన్నవే. దేవుడు నమ్మినోడు ఎలాగున్నాడు, నమ్మలేనోడు ఎలాగున్నాడు, దేవుని మాట విన్నవాడు ఎలా బ్రతుకాడు, దేవుని మాట వినలేని వాడు ఎలా బ్రతుకాడు. ఇవన్నీ దృష్టాంతములు. అంటే ఒకదానిని ఒకటి మనం పోల్చుకుని బ్రతకటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకనే అది ఏమన్నాడంటే మనకు బుద్ధి కలుగుటకే రాయబడిను. ఇవన్నీ ఎందుకు రాశాడంటే దేవుడు ఎందుకు బోధిస్తున్నాడు, జ్ఞానం కలగాలమా. దేవుడి మాట వినకపోతే ఎంత నష్టమా, దేవుడి మాట వింటే ఎంత మేలా అనేది బుద్ధి కలగటానికి దేవుడు రాశాడు దృష్టాంత. గ్రహించుకుని బ్రతకండి, ఎంత యోగ్యత. పూర్వ దినాల్లో అయితే వాళ్ళకి తెలిసేది కాదు, దాని మంచి చెడు తెలుసుకోవడానికి అవకాశాలు లేవు. దేవుడు మహాకృపను బట్టి ఈ అంత్య దినములలో యేసు ప్రభుని గురించి ప్రకటించబడుతున్న సువార్త వినగలుగుతున్న ప్రజలకు దేవుడు శ్రేష్టమైన ఈ అవకాశాలు ఇచ్చాడు. గ్రహించుకోండి, మీ క్షేమము మీ అభివృద్ధిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతుండగా జాగ్రత్త గమనించండి. ఇవన్నీ దేవుని ఎదుట క్రీస్తు నందుండి వాళ్ళ మనకు రాశారు, మన కొరకు బోధించారు. ఈ రోజున కూడా ఒక సేవకుడిగా నేను కూడా మీకు మనవి చేసుకుంటున్నాను. దేవుడు వీటిని చూడగలుగుతున్నాడు, దేవుడు మనం బోధించే బోధన వినగలుగుతున్నాడు అన్న భయముతో నేను వినగలుగుతున్న మీరు అలాగున దైవ చిత్తాన్ని జరిగించిన వాళ్ళముగా ఉంటే తప్పక మనము మన బిడ్డలము ఎలాంటి పరిస్థితులు మనకు కలిగిన క్షేమమును అభివృద్ధి పొందుతామని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. అలాగనే ప్రియమైన దేవుడి పిల్లగా యేసు క్రీస్తు ప్రభు పేరిట మళ్ళా ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఇదే 12వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నా. 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలో హింసలలో ఉపద్రవములలో నేను సంతోషించుతున్నాను. జాగ్రత్తగా మీరు గమనించండి. అంటే ఈ వాక్యాన్ని బట్టి మేము శ్రమలు పొందాలా, మేము వాళ్ళలాగా ఇబ్బందులు పడాలా అన్న ఉద్దేశంతో పాస్టర్ గారు మీరు మాకు బోధిస్తున్నారేమో అని మీరు అనుకోవచ్చు. అందుకని ముందుగా నేను చెప్పాడు పౌలు, దేవుని ఎదుట క్రీస్తునంటుండి మీ క్షేమము అభివృద్ధిని ఉద్దేశించి సమస్తమును
ఇవన్నీ చెప్పుతున్నాం. అంటే వింటున్న ఈ బోధన బట్టి మీ క్షేమమును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. మీకు ఎలాంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినా వాటిలో నుంచి మీరు తప్పించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుడి జనాంగం, యేసుక్రీస్తు ప్రభు పేరున ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా వాటి నుండి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునంటుండి జీవించుతున్న మనము ఈ కలిగే ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి దేవునికి దూరం అవ్వద్దు. ఈ శ్రమల వలన దేవుణ్ణి విడిచిపెట్టద్దు. కలిగే బాధలను బట్టి ఆ దేవునికి మనము విరోధముగా బ్రతకొద్దు అన్న ఉద్దేశమే పౌలు గారి ఉద్దేశం. అంటే శ్రమలు కలుగుతున్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు మనిషికి కలుగుతున్నప్పుడు, ఇందాక చదువు కదా, అది మొదటి దశలోని రాసిన పత్రిక 3:1 శ్రమలు కలిగినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే కదిలించబడతాడంటే. ఎక్కడ? విశ్వాసములో నుండి, వాక్యములో నుండి, ప్రార్థనలో నుండి ఏమవుతుందంటే కదిలించబడతాడు. శ్రమ కలిగగానే ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన దేవుని గురించిన భయము, ఎందుకు వచ్చిన దేవుని సన్నిధి ఈ శ్రమలోకి వచ్చింది అని మనిషి కదిలించబడటానికి అవకాశాలు ఉంటాయి కనుక అలాంటి కదలిక నీలో నాలో ఏర్పడకుండా ఉండాలని పౌలు గారు తను తాను గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? 2వ కొరింథీయుల రాసిన పత్రిక 12:10 నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడు. అర్థం చేసుకోండి. ఒక్కొక్క సమయంలో మనకు ఏదైనా శ్రమ కలగవచ్చు, లేదా బలహీనత కలగవచ్చు. అలాంటి బలహీనత మనము కలిగినప్పుడు, లేదా బలహీనమైనప్పుడు అప్పుడే బలవంతుడు. హల్లెలూయా. దేవునికి దగ్గరగా వెళ్తాం, దేవునికి సమీపముగా వెళ్తాం, ఎక్కువసేపు మనము దేవుణ్ణి ప్రార్థన చేయగలుగుతాం. కానీ మనుషులు అంటే విశ్వాసులు కొన్ని విషయాలు తెలుసో మాకు తెలియకు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనలో ఉన్న విశ్వాసం కదిలిపోతుంది. మనలో ఉన్న విశ్వాసం సడలింపు కలిగి దేవునికి దూరం అవుతుంది. కనుక యేసు ప్రభు పేరట ఇలాంటి శ్రమలు మనకు కలిగినప్పుడు మనము ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అంటాడు. అంటే ఎంత విశ్వాసం ఉందో దేవుని గురించి, ఎంత నమ్మకం దేవుని మీద కలిగి ఉన్నాడు. కనుక మనం బలహీనతకు సంబంధించినప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే మన విశ్వాసము మారిపోతుంది. అప్పుడు వరకు బాగానే ఉన్నవారు, అప్పుడు వరకు ప్రభులో ఉన్నవారు ఎప్పుడైతే ఇలాంటి బలహీనతలో, శ్రమలో, ఏదైనా వ్యాధి బాధ కలిగినప్పుడు ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన భయము, ఎందుకు వచ్చిన విశ్వాసం, ఎందుకు వచ్చిన ఈ దేవుడు అన్న ఆలోచనలు దుష్టుల ద్వారా మనలో ఏర్పడతాయి. దేవుని నుండి వాడు తప్పించడానికి ఎన్నో ఆలోచనలను మనలో రేకిస్తాడు, అవి పుట్టిస్తాడు. మనలో పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడు అని చెప్పుకుంటే ఇంకేమంటాడండి? కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, ఇబ్బందులలో, నిందలలోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలో నేను సంతోషించుతున్నాను అని అర్థం చేసుకున్నాను. బాధపడటం లేదు ఆయన.
బాధపడటం లేదు, దేవుడిని నిందించటం లేదు, దేవుడి మీద నేరం మోపటం లేదు. యోబు వలె యేసుక్రీస్తు ప్రభువు పేరట నేను ఎప్పుడు బలిసినప్పుడే బలవంతుడిని కనుక క్రీస్తు నిమిత్తము. ఏ నిమిత్తం వచ్చిందంటే ఇంక బలహీనత దేవుడి నిమిత్తం. దేవుని పని చేస్తున్నాడు, దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, ప్రభు పేట ప్రార్థన చేస్తాడు, ప్రభు పేట దెయ్యాన్ని వెలగొడుతున్నాడు, ప్రభు పేట ఆ స్వస్థతను జరిగిస్తున్నాడు. నెమ్మదిని సమాధానమును ఆయన సంచారము చేయొచ్చు, ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారి క్షేమము అభివృద్ధిని ఉద్దేశించి వారు ఎలాగున భూమి మీద బ్రతికే రోజుల్లో వాళ్ళు బాగుపడాలో అనే విషయాన్ని వారికి చెప్తున్నాడు. క్రీస్తు నిమిత్తము నేనైనా నాకేదైనా ఒక బలహీనత వచ్చిన, నాకేదైనా నింద వచ్చిన, నాకేదైనా ఇబ్బంది కలిగిన, నాకేదైనా హింస వచ్చిన, ఉపద్రవం కలిగిన యేసు ప్రభువుని బట్టి కలగడు. హల్లెలూయా. నా వ్యక్తిగత క్రియను బట్టి కాదు. అర్థం చేసుకున్నారా? యేసు ప్రభువుని గురించి దేవుని పని చేస్తుండగా ఇవన్నీ వచ్చినా అంతే తప్ప నా వ్యక్తిగతంగా నేను దేవుని సేవ చేస్తూ నాలో ఏదైనా చెడు ఉద్దేశం బయటకు వచ్చి నేను ఏదైనా దేవునికి విరోధమైన చేసినప్పుడు బలహీనత కలిగినా అది దేవుడు దాని నుండి నన్ను తప్పించాలనుకోడు. యేసు క్రీస్తు నిమిత్తం నాకు ఏ బలహీనత వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ హింస కలిగినా, ఏ ఉపద్రవం వచ్చినా దాన్ని బట్టి సంతోషించేవాడిగా నేనైనా మీరైనా ఉండాలి. అంతే తప్ప మన సొంత కార్యముల నిమిత్తం ఆస్తి పాస్తులు, ధనము, పేరు ప్రఖ్యాతులు, అధికారాలు, ఇంకేమైనా విషయంలో మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే అది దేవుడి మీద తోయకూడదు. హల్లెలూయా. అది నిన్ను బట్టి, నన్ను బట్టి, మన వ్యక్తిగత ఆ లోపల ఉన్నటువంటి కోరికలు, ఆశను బట్టి అవి కలగవచ్చు. కానీ ఇక్కడ కలగవలసింది ఏంటంటే క్రీస్తు నిమిత్తము నువ్వు ప్రభువుని నమ్ముకుని ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా మనం ఉన్నప్పుడు ఇలాంటి ఎన్ని కలిగినా మనం ఎలా ఉండాలి? సంతోషించాలి. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి సంతోషించాలి. క్రీస్తు నిమిత్తం నీకే బలహీనత కలిగిన, ఎలాంటి నింద వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి హింస ఉపద్రవాలు కలిగిన క్రీస్తు నిమిత్తం రావాలి. ఎన్ని వచ్చినా నేను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీకు క్షేమము అభివృద్ధి కలగాలనే ఉద్దేశము దైవ ధ్వనులు మీకు బోధించుతున్న వాటిని నేను వాటిని అనుసరించి పాటించగలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. చూడండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం, కీర్తనలు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానం చేస్తే చక్కని విషయాలు రాయబడ్డాయి. దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. అక్కడ దావీదు మహారాజు చెప్పుకున్నాడు, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నీవే నన్ను కాపాడమని వేడుకుంటూ నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. హల్లెలూయా. నీవే నా ప్రభుడవు కనుక నీ సేవను తెచ్చి ఉన్నాను. నాకు ఇబ్బంది వచ్చింది, నాకు ఆపద వచ్చింది, నాకు ప్రమాదం వచ్చింది, నా మీద నింద వచ్చింది, ఉపద్రవం వచ్చింది, నీ శరణు తెచ్చి ఉన్నాను. నీవే నా ప్రభుడవు,
నీకంటే క్షమాధానం అనేది లేదు. హల్లెలూయా. అది ఆయనకున్న విశ్వాసం. చూసారండి, ఎన్ని వచ్చినా ఆ ప్రభు సంబంధమైనట్టుగా నేను మీరు మనం బ్రతికినప్పుడు, ఆయన సహాయము కోరి మనం ప్రార్థించినప్పుడు, దేవుని కంటే మించింది ఈ భూమి మీద కానీ పరలోకమందు కానీ క్షమాధానమైన వారు ఎవరు లేరు. ఆయనే తన ప్రజలకు క్షమాధానమైన దేవుడు. అంటే మన క్షేమము నిమిత్తము ఆయన మీద మనం ఆధారపడగలిగిన దేవుడు అని అర్థం. అంత స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ క్షమాధానమైన దేవుడు. అంత మంచి దేవుడు. ఆ దేవుడిని గురించి మనం వింటున్నాం, ఆ దేవుడి గురించి ప్రకటిస్తున్నాం. ఆయనకు మించిన క్షమాధానమైన వాడు ఎవరు లేడు. కనుకనే ఈ సత్యాన్ని గ్రహించుకున్న ఈ దావీదు మహారాజు లాంటి వాడు అన్నాడు, ప్రభువా నేను నీ శ్రమ వచ్చినాను. ఎందుకంటే ఏ శ్రమ వచ్చినా, ఈ ఆపద వచ్చినా, ఈ ఉపద్రవం వచ్చినా, ఏ శత్రువు ఆయన మీద దాడి చేయడానికి వచ్చినా, దేవుని మీద ఆధారపడే గుణం కలిగిన, దేవునికి సమస్తమును అప్పగించుకుని దేవుడిని అడగగలిగినటువంటి విశ్వాసం కలిగిన వాడు దావీదు మహారాజు. కనుకనే అంత దృఢమైన నమ్మకంతో ఆ మాట పలికాడు, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధానం అనేది ఆయనే. అలాంటి దేవుడు కనుకనే ఈ పౌలు ఇలా రాశాడు, నేను దేవుని ఎదుట మీతో మాట్లాడుతున్నా, క్రీస్తు నందునే నేను మాట్లాడుతున్నా, మీ క్షేమాభివృద్ధిని ఉద్దేశించి మేము సమస్తమును ఇవన్నీ చెప్పుతున్నాం. యేసు ప్రభుని గురించి ఏ సమాచారం నీకు ఇచ్చిన, యేసు ప్రభుని గురించి ఎలాంటి వాక్యం నీకు బోధించిన, యేసు ప్రభుని గురించి ఈ ఉత్తరము నీకు రాస్తున్నా, ఈ చదువుతున్న వింటున్నా, మీరందరూ కూడా క్షేమమును అభివృద్ధి పొందడానికి ఎన్నో విషయాలు మీ కొరకు మేము బోధించగలుగుతున్నాం, రాయగలుగుతున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట ఎంత శ్రేష్టమైనదో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించి బ్రతుకున్నట్లయితే ఎలాంటి బలహీనతలు వచ్చింది, నిందలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, హింస కలిగిన, ఉపద్రవాలు వచ్చిన వాటిని బట్టి ప్రభువు నుండి తొలగిపోకుండా వాటిని బట్టి ఎలా ఉండాలంటే సంతోషించమని పౌలు రాస్తున్నాడు. ఆయన బ్రతికాడంట. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. ఎందుకంటే నేను నమ్మిన నా దేవుడు ఉన్నాడు, నాకు క్షమాధానమైన వాడు దేవుడు ఉన్నాడు. ఇలాంటి బలహీనతలో నుండి, నిందలో నుండి, ఇబ్బందుల్లో నుండి, హింసలో నుండి, ఉపద్రవంలో నుండి తప్పించగలిగిన వాడిని నేను నమ్ముకున్నాను. ఆయన నన్ను పిలిచాడు, నాతో మాట్లాడాడు అని వాళ్లకు ఉన్న సాక్ష్యాన్ని విశ్వాస రూపంలో వాళ్ళు రాశారు, మాట్లాడారు. కనుక ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉండి ఈ శ్రేష్టమైన వాక్యాలు వినగలుగుతున్న మన జీవితాల్లో ప్రభు సంబంధమైన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామంటే నిజంగా దేవుడు మరి మనకు క్షేమమును అభివృద్ధితో పాటు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చిన, శ్రమలు వచ్చిన వాటి నుండి కూడా తప్పించగలడానికి దేవుడు సమర్థుడు. కనుక ఈ దృష్టాంతాలు మన ఎదుట జరిగిన విషయాలు రాయబడే పరిస్థితిగా ఉన్నాడు. ప్రభువుని అనుసరించిన వాడు, అనుసరించలేని వాడు, వారి వారి సమయాల్లో సందర్భాలను బట్టి అనుసరించినాడు ఎలాంటి మేలు పొందాడో మనం చదువుతున్నా వింటున్నాం. అనుసరించలేని వాడు ఎలాంటి నష్టాలు పాలయ్యాడో చదువుతున్నా వింటున్నాం. ఎన్ని దృష్టాంతాలు ఇలాంటివి ఉన్నాయి. కనుక మనము కూడా ఎలా ఉన్నాం ప్రస్తుతం
ఎలాంటి స్థితి మనలో ఉంది, ఆయనను మనము క్షమాధారముగా నమ్మి ప్రభువుని మనం అనుసరిస్తున్నాము అనే విషయాలు తప్పనిసరిగా ఈ వాక్యాలను బట్టి మనం గమనించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. ఈ పౌలు గారు గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన రాసిన 20వ వచనం చదువుకుందాం. గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను. ఇకను జీవించువాడు నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు ఆ పౌలు గారిని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఆయన ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. ప్రతి నింద, అవమానం, ప్రతి ఒక్క శ్రమలు, ఉపద్రవంలో నుండి ఆయన దేవుని వలన తప్పించబడుతున్నాను అని ఆయన చెప్పుకున్నాడు. ఈ పౌలు రాసినటువంటి ఈ గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం తీసుకుంటే ఎందుకు అలాగూ చెప్పగలుగుతున్నాడు అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చాలా అద్భుతమైన సత్యం. యేసు క్రీస్తు ప్రభు ఎలాగన మానవాళ్ళ రక్షణ కొరకు ఈ భూమి మీదకి మానవ శరీరమును దాల్చిన వాడే వచ్చి మన కొరకు ఎన్నో నిందలు, అవమానాలు భరించి శరీరమందు ఈ శ్రమలను భరించి హింసించబడినటువంటి, రక్తము కాచినటువంటి శిలువలో మరణించినటువంటి యేసు ప్రభువుని పౌలు గారు ఎలాగో అన్వయించుకున్నాడు అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రభువు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి తన శరీరం ముందు హింసించబడ్డాడు, రక్తం కాల్చి సిలువ వేయబడ్డాడు, ప్రజల రక్షణ కొరకై. నా ఉద్దేశము అనగా నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఏర్పాటు చేసిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు, నాకు తన ప్రత్యక్షతను, తన దర్శనమును, తన ఆత్మను నాకు అనుగ్రహించిన దేవుడు, నన్ను అభిషేకించిన దేవుడు కొరకు నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. నా జీవితం దేవుడు కొరకు. నేను ఎంతకాలము దేవుడిని ఆయుష్కాలం ఇస్తాను, అంతకాలం దేవుడి కొరకే. నా ఉద్దేశం ప్రభువుని బట్టి నేను కూడా ప్రజలకు నాకెంత హింస కలిగిన, ఇబ్బందులు కలిగిన, నేను ప్రభువు కొరకే నేను ఈ పరిచర్య చేస్తాను అని తను ఒక మంచి నిర్ణయంతో ఆయన భూమి మీద దేవుని పని చేశాడు. మంచి ఉద్దేశం, మంచి నిర్ణయం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. యేసు ప్రభు ఏ ఉద్దేశంతో సిలువ మరణం పొందాడో నేను ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తున్న నేను, ఆయన అభిషేకం కలిగిన నేను, ఆయన వాక్కుని విన్న నేను, ఆయన పిలుపుని కలిగిన నేను కూడా నా జీవితం అంతా వరకు కూడా ప్రభువు వరకే నేను ప్రయాసపడతాను అని చెప్పుకుంటూ ఏమంటాడంటే, ఇకను జీవించేవాడును నేను కాను అని రాశాడు. పౌలు చెప్పుకుంటాడంటే, క్రీస్తు కొరకు నేను కూడా సిలువ వేయబడినటువంటి అనుభవంతో
ఆయనే. నాలో ప్రభు ఉన్నాడు, నాలో జీవించేవాడు ఆయనే. కనుక నేను ఇప్పుడు శరీరమాన్ని జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కడుపు తను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవించుతున్నాను. విశ్వాసం నమ్మకమే. తన కొరకు ఏ విధముగా ప్రభు అర్పించుకున్నాడో ఆ యేసు క్రీస్తునందు ఉన్న విశ్వాసముతో నేను జీవించుతున్నాను. అంటే ఆ విశ్వాసంతో జీవించేవాడు బలహీనతలు వచ్చిన, నిందలు కలిగిన, అవమానాలు కలిగిన, హింస కలిగిన, ఉపద్రవాలు వచ్చిన సంతోషంగా ఉంటాం. హల్లెలూయా, సంతోషం. అంటే జీవించేవాడు యేసు. ప్రభువుని నమ్మిన ప్రతి వాడిలో యేసు ప్రభు జీవించాలి, మనలో ఉండాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవం నాలో ఏర్పడుతుందో దేవుడిని పిల్లల మన విశ్వాసంలో నుండి తొలగిపో, మనలో సడలింపు రాదు. మనకున్న దృఢమైన బలమైన విశ్వాసం ప్రభువులో కొనసాగిస్తుంది. అది సంతోషాన్నిచ్చేదే తప్ప బాధపడేటట్లుగా చేసేది మాత్రము కాదు. అలాంటి విశ్వాసంతో ఇలాంటి రోజుల్లో కూడా, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో బ్రతుకుతున్న ప్రతి దైవజనురాలు, ప్రతి విశ్వాసి, ప్రభు సంబంధమైన ప్రతి వ్యక్తులు, ప్రతి కుటుంబం, ప్రతి సంఘం వేస్తున్నాము. మనకిచ్చిన విశ్వాసాన్ని నుంచి మనం తొలగిపోకుండా ఉండటానికి దేవుడు ఇలాంటి చక్కని అవకాశాలు దేవుడు కల్పించుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలు, యేసు ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. ఈ ఆదివారం ఉదయకాల సమయం ప్రభు సాన్నిధ్యంలో ఇలాగిన కూడి దేవుని సంబంధమైన ఈ లేఖనాలు మనము చదువుతూ వాటిని ధ్యానం చేస్తున్నామంటే దేవుడిచ్చిన యోగ్యత మర్చిపోవద్దు. దేవుడు మనకు కల్పించిన యోగ్యతగా మీరు భావించి భూమి మీద నేను బ్రతికే దినములన్నిటిలో నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నేను, నా సంఘం, నేను, నా తోటివాడు క్షేమాభివృద్ధి పొందటానికి, దేవుడు అభివృద్ధి చెందటానికి ఆ భక్తులు మాకు బోధించుతున్న సమస్త విషయములు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని అవి మా క్షేమము కొరకు దేవుడు ఆ భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు కనుక నేను వాటిని అనుసరించాలి, నేను వాటిని పాటించాలి, నేను వాటి ప్రకారంగా బ్రతకాలి. రేపు అనే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ప్రభు ఎదుట నేను ప్రత్యక్షమై దేవుని రాజ్యమునకు దేవుడు నాకు మార్గము చూపించలాగున అలాంటి బ్రతుకు మాకు కావాలి అన్న ఉద్దేశంతో భూమి మీద బ్రతికే రోజుల్లో అలాగ బ్రతకమని వాక్యాలు స్పష్టంగా మనం అర్థం చేసుకునేటట్లుగా మనకు బోధిస్తున్నాయని ప్రభు పేట దైవజనుడిగా మీ అందరికీ నేను మనవి చేసుకున్నాను. ప్రియమైన సంగమం, ఈ రోజున మరి సజీవులు అన్న ఒక జాబితా ఇంకా మన భూమి మీద బ్రతికే ఉన్నాం. మన కళ ఎదుట ఎంతో మంది ఎన్నో విధాలుగా అంతరించిపోతున్నారు. అంతరించే విధానంలో రకరకాలు ఉన్నాయి. ప్రభువుని నమ్మినవాడు, ప్రభువుని నమ్మనివాడు. రేపనే అలాంటి పరిస్థితి మనకు రాబోతుందిగా. ఇలాంటి విషయములు వింటున్నటువంటి మనం ఏ జాబితాలో ఉండగలుగుతాం? ప్రభువుని నమ్మిన
జాబితాలో ఉంటామా? ప్రభువుని నమ్మకుండా అవిశ్వాసులుగా ఉండే జాబితాలో మనం ఉంటాము. ఇది ఎవరికి వాళ్ళే పరిశోధించుకొని నిర్ణయం తీసుకునే యోగ్యత దేవుడిచ్చాడు. ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం, నేను ఏ జాబితాలో ఉంటాను. ఏ పరిస్థితుల మధ్యలో బ్రతికితే నాకు దేవుని రాజ్యము దక్కుతుంది, ఏ పరిస్థితుల మధ్యలో నేను బ్రతికితే దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాను అని గ్రహించుకోవడానికి ఇవన్నీ మనకు చెప్పబడ్డాయి. ఇవన్నీ మీ క్షేమాభివృద్ధి కొరకే మేము చెబుతున్నాం అన్నాడు. ఎందుకు చెప్తారంటే మనం బాగుపడాలి, మనకు మేలు కలగాలని, మనకు మంచి స్థితి కలగాలని, మనకు మంచి భవిష్యత్తు ఉండాలని దేవుడు మనకు బోధించుతుండగా వాటిని విని గ్రహించుకొని ప్రభువుని మనం అనుసరించాలి. తప్పనిసరిగా మన జీవితము లేదా మన తనువు చాలించినప్పుడు, ప్రభువు పిలిచినప్పుడు తప్పనిసరిగా ఆయన ఉండే ఆ మహిమ కలిగిన దేవుని రాజ్యం మనం ఉండేటట్లుగా దేవుడు అవకాశాలు ఇవ్వటానికి మనకు చెప్తున్నాడు. సత్యాన్ని మర్చిపోకుండా యేసు ప్రభుపేట ఈ ఆదివారం ఉదయకాల సమయం దేవుని సొంత కూడి వచ్చిన మనం గ్రహించుకుని ఆ ప్రకారంగా రోజుగా దేవుడి మాటలను ఆశీర్వదించింది కాక ఆమెను ప్రార్థన చేసుకుందా పని మూసుకుందాం. పరిశుద్ధులు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి ఆదివారం ఉదయకాల సమయం ఈ కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి మరలా మేము తిరిగి సంఘముగా కూడుకునే అవకాశాలు లేని ఈ పరిస్థితుల మధ్యలో ఇలాగున్న ఈ కార్యక్రమాలు సంఘం యొక్క యవనస్తులని బిడ్డల యొక్క సహకారంతో ప్రజలకు నిన్న గురించి తెలియచేయడానికి, ప్రకటించడానికి, వాళ్ళ క్షేమాన్ని ఉద్దేశించి ఇలాగ ప్రార్థన చేయడానికి అవకాశం కల్పించినందుకు మేమందరం కూడా యేసు ప్రభు పేరిట మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ప్రభు, ఏవైనా లోపాలు ఉంటే మన్నించండి, ఇంకా మీరు సరిగా నిర్వర్తించలేకపోతే మన్నించండి, సమయ భావాలు మాకు దయచేయండి నాయన. సంఘ బిడ్డలుగా, విశ్వాస సంబంధమైన వారిగా, దైవ జనులుగా, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఎవరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారి బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఈ వాక్యంలో రాయబడిన అనేకమైన విషయాలు ధ్యానం చేశారు, విన్నారు కనుక వాటి ప్రతిఫలము మేలు వారికి దయచేయండి. ఆరోగ్యాలు ప్రసాదించండి ప్రభు. నెమ్మది ఉండి నాయన, సమాధానం ఇవ్వండి, సంతోషించే భాగ్యం ఇవ్వండి. ఎవరినో వారి విశ్వాసము నుండి తొలగిపోకుండా నాయన వారి విశ్వాసములో ఈ వాక్యము ద్వారా బలపరచమని, వారందరికీ క్షేమమును కలుగు చేయమని కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఇశ్రాయేలీయులని మీ ప్రజలు, యెరూషలేము పట్టణ ప్రజలు వారి క్షేమాన్ని ఉద్దేశించి ప్రార్థిస్తాం. దైవజనులు, మిషనరీలు ఎంతో ప్రయాసపడుతున్నారు ఆయన. వారందరి కుటుంబాలు, వారి సంఘాలు, వారి క్షేమము అభివృద్ధిని ఉద్దేశించి వారి వరకు మేలు చేయమని, వారిని పోషించమని, వారి అవసరాలు తీర్చమని, వారి ప్రతి కష్టాన్ని తీర్చమని కూడా వారిని ప్రార్థిస్తున్నాం. దూర దేశాలు బ్రహ్మ సహవాసం జరుపుకున్న మన మగబిడ్డలు, ఆడబిడ్డలు, మా తోటి వారు, మా ఇరిగిన పొరిగిన ఉన్నవారు, మా ప్రాంత ప్రజలుగా ఉన్న వాళ్ళందరినీ గురించి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని కూడా కాపాడు, ఆశీర్వదించండి. ఎంతోమంది పరిస్థితులు అనుకూలం లేక ఈ కరోనా వైరస్ని బట్టి ప్రభువు క్షేమంగా నడిపించారు, అందులో బట్టి నీకు స్తోత్రం. చాలామంది బిడ్డలు ప్రయాణాలు ఉన్నారు అయ్యా, అనేక మంది ప్రయాణాలు ఆటంకాలు కలిగి ఇబ్బందులు పడేవారు ఉన్నారు. వారి కూడా ప్రార్థిస్తున్నారు. అక్కడ స్థిరపడిన బిడ్డలు వారు క్షేమముగా ఆరోగ్యముగా ఉండేటట్టుగా వారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు సహాయం చేయండి. సంఘ బిడ్డల స్థలాల్లో ఉన్న వాళ్ళ కుటుంబాల బిడ్డల ప్రభావం పోషించిన ప్రభావం
కలుగులు కాపాడు రాకుండా వాన కూడా కాపాడు ఆయన. అలాగే గర్భం లేని బిడ్డలు, గర్భిణీ స్త్రీలు, సరిపడుతున్న వృత్తులు, గర్భరాలు, దిక్కులేని అనాథులు, ఆహారం లేక, వస్త్రం లేక, నెడలేని ప్రతి కొడి వ్యాధులు కలిగి ఆయన ఒంటరితనంతో బ్రతికేవాడు, మానసిక వ్యాధులతో, అంగవైకల్యంతో బాధపడే అనేకమైన ప్రజల గురించి మేము వింటున్నాం, చూస్తున్నాం ప్రభు. అలాంటి వారికి మీరే దిక్కు ప్రభు, మీరే వారికి క్షేమాధారమైన దేవుడుగా వాళ్ళందరినీ కాపాడమని కూడా మనం చేస్తున్నాం. మమ్మల్ని పరిపాలించే నాయకులు, అధికారులు, న్యాయాధిపతులుగా ప్రార్థన చేస్తాం ప్రభు. ఆత్మాత్మక సంఘంలో చదువుకునే బిడ్డలు, చిన్నలు ఎవరొచ్చు చక్కగా చదువుకునే జ్ఞానం వారు కలిగి భయభక్తితో బతుకు బయట దయచేయండి. వివాహాలు కావాల్సిన ఎవరు జనాంగ బిడ్డలకు నాయన వివాహములను మీరు జరిగించి వారికి మేలు చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. మా తోటి మా ఇరిగిన పొరుగున వారి కూడా యేసయ్య ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ బట్టి ప్రపంచ దేశాల్లో బ్రతుకుతున్నటువంటి ప్రతి ప్రధానికి, ప్రతి వ్యవస్థల కనుక ప్రార్థిస్తున్నాం. ప్రతి నాయకులు, అధికారులు, పరిపాలకుల కనుక ప్రార్థిస్తున్నాం. ఈ పాజిటివ్ కేసులు బట్టి ఆసుపత్రులు ఇబ్బంది పడుతున్న అనేకమైన కుటుంబాలు, ఆ వ్యక్తుల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, అలాగే మా తోటి వారు అనేక మంది పాజిటివ్ కేసులు ఉన్నారు, వాళ్ళకి విడుదల యేసు నామములో కలిగించుకున్నాం. వారి బిడ్డలకు వారి క్షేమం దయచేయమని వారి కొరకు కూడా తప్పక ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తులను యేసు నామములో మీరు ఆశీర్వదించండి. దేవుడికి నన్ను, నా కుటుంబం, నా బిడ్డలు దీవించండి. సాయంత్రం కార్యక్రమాలను తోడ్పడుతున్న ఎవరి జనాంగ బిడ్డలు, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కజనులు కూడా జ్ఞాపకం చేసి వాళ్ళకి మేలు చేయండి. మీ చిత్తం బాబు రాబోయే రోజులు మళ్ళా సంఘాలన్నీ వారి వారి మందిరాలు సమకూర్చబడతాము. నేను ఆరాధించడానికి, అయ్యా మీ వాక్యం ధ్యానించడానికి, కలిసి ప్రార్థించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దైవజనులకు ఎవరికి ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా దేవుడా మీరే వారి బిడ్డలను పెంచి పోషించమన్నాను ప్రభు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీ చిత్తంలో ఈ రోజున యోగ్యత కలిగించారు. దాన్ని మేము సంపూర్ణ ఆరోగ్యం, బలం, శక్తితో నాయన నీ నామాన్ని బట్టి ప్రతి భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేసుకోండి. ఒకవేళ తెలుసు తెలియక ప్రభావ మిమ్మల్ని అడుగుంటే మరణించండి. ప్రార్థించాలనుకున్న అంశాన్ని ఒకవేళ మనుషుని కనుక మర్చిపోవచ్చు, వాటిని జ్ఞాపకం చేసుకుని మా అందరికి సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభు పేరున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం అని కృపయో దయా దారి కలిగిన ప్రేమ ఇప్పుడు ఎలా ప్రస్తుతాలు దేవుని సందర్భుడు ప్రార్థించే మనందరికీ తోడుగా నడిపించింది కాక ఆ మీ సక్రమేచే ప్రవేశక్రమేచే ప్రవేశనామానికి సంపూర్ణ విజయము కలుగుడు కాక. ఆమె యేసు క్రీస్తు ప్రభు పేట ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరు చెప్పున్న దేవజనుడిగా సహవాసం జరుపున వందనాలు యేసు నామం తెలియజేస్తున్న దేవుడిని మనందరిని ఆశీర్వదించింది కాక. ఆమేన్.